షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఎలోహిముని యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి ఆయన తన సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. ప్రియులారా, అనుదిన కృపా వాక్యం చేత ఆత్మీయంగా బలం పొందుకుంటున్నాం కదా. ఈ దినం అనుదిన కృప లేఖన భాగం మనం వాక్యం వింటుంటే 2 దినవృత్తాంతగ్రంథం 31వ అధ్యాయము 21వ వచనము చివరి లైన్లో ఉంటుంది. ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఎవరి రాజు అంటే హిజ్కియా రాజు ప్రతి పని విషయంలో ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చాడు పరమతండ్రి సన్నిధిలో. కాబట్టి హిజ్కియా యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థంగా, నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా నమ్మకం జరిగించిన విధానం బట్టి పరమతండ్రి అతన్ని వర్ధిల్లింపజేస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, దీవిస్తూ వచ్చాడు. అతన్ని పరమతండ్రి గొప్పగా నిలబెడుతూ వచ్చాడు. సుమా, ఎవరైతే ఆయన పనిని హృదయపూర్వకంగా నమ్మకంగా చేస్తూ వస్తుంటుంటారో పరమతండ్రి వారిని వర్ధలింపజేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. హిజ్కియాకు పరమతండ్రి ఏ పని అప్పగిస్తూ వచ్చాడు? ఆ యొక్క మందిర సేవ పరిచర్య విషయంలో, ధర్మమును నెరవేర్చిన విషయంలో, పండుగలు ఆచరించిన విషయంలో, ఆచరింపజేసే విషయంలో ఇక్కడ ప్రజలందరినీ కూడా పోగు చేసి అదే మరిగా లేవి వంశస్థులను యాజకులైన వారిని ఏ విధంగా సిద్ధపరిచాడు, ఏ విధంగా వారిని ప్రతిష్ఠించుకోమని వారిని సిద్ధపరిచి వారి పనికి వారికి అప్పగించి వారిని అక్కడ పరమతండ్రి సేవ చేయడానికి కొరకు కారణమవుతూ వచ్చాడు. వాటన్నిటినీ పరమతండ్రి చూస్తూ వచ్చాడు, హృదయపూర్వకంగా చేస్తూ వచ్చాడట. అదేవిధంగా నమ్మకంగా చేస్తూ వచ్చాడు పరమతండ్రి. అదే మాదిరిగా ఆ పరమతండ్రికి అనుకూలముగా, హిజ్కియాకు అనుకూలంగా కాదు, పరమతండ్రికి అనుకూలంగా, పరమతండ్రికి మహిమకరముగా, పరమతండ్రి మెచ్చే విధానంలో, పరమతండ్రి సంతోషించే విధానంలో పరమతండ్రి పరిచర్య జరిగిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈ దినాలలో మనం ఏ విధంగా పనిచేస్తున్నామంటే మనకు అనుకూలంగా ఉండేటట్టు చేసుకుంటున్నాం, మన ఇష్టానుసారంగా చేసుకుంటుంటున్నాం. ఏదైనా పరిచర్య అప్పగిస్తే అది మనకు అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటాం, అది మనకి ఇష్టమైతేనే చేస్తాం. అలా కాదు. పరమతండ్రికి అనుకూలంగా జరిగించాలి. పరమతండ్రి మన పనిని బట్టి మెచ్చాలి మనల్ని. పరమతండ్రి మనల్ని ఆయన నా బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి కొద్ది పని అప్పగించిన నమ్మకంగా చేసుకుంటూ వెళుతుంటే ఆ పరమతండ్రి పెద్ద దాంట్లో మనకు బాధ్యత అప్పగిస్తాడు. కాబట్టి ఏ బాధ్యత ఇచ్చినా, ఏ పని అప్పగించినా దాంట్లో మనం నమ్మకంగా చేయాలి, ఆసక్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, యథార్థవంతులంగా ఉండి చేయాలి. అప్పుడు పరమతండ్రి తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. హిజ్కియాను ఆశీర్వదించిన తండ్రి, హిజ్కియాను స్వస్థపరిచిన తండ్రి పరమతండ్రి మనల్ని కూడా స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా పరమతండ్రి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, హిజ్కియా రాజు ఏ విధంగా తండ్రి తన ఆయా పనిని నమ్మకంగా చేస్తూ వచ్చాడు, హృదయపూర్వకంగా యథార్థంగా జరిగిస్తూ వచ్చాడు. అట్టి విధంగా మేము కూడా హృదయపూర్వకంగా జరిగించి మీ చేత మేము వర్ధలింపబడి ఆస్వాదింపబడకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము, ఆయన కాపుదల నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.